శ్రీకృష్ణార్యతనోజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ. మనము లాస్ట్ టైం చదువుకున్నాం కదా. లాస్ట్ టైం ఏం చదివాం? ఎకోకార్డియోగ్రఫీ. ఇప్పుడు సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్ చదువుకున్నాం. సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్ అంటే ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫర్ వాట్ పర్పస్ సిటీ స్కాన్ హార్ట్ చేస్తారు, రకాలు ఏంటి అది చదువుకున్నాం. ఈరోజు పీపీటీ చేశాను, ఈ 3 చేశాను పీపీటీస్. అది చదువుకుని నెక్స్ట్ క్లాస్ నుంచి విజువల్గా మనం ఏమైనా వీడియోస్ దాని గురించి మ్యాటర్ నేను చెప్తాను. ఓకే, సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్. ఒక నిమిషం అబ్బా. A CT scan of the heart specifically a cardiac CT angiogram uses X-rays to create detailed image. ఏముందండి అక్కడ? నాకు ఇక్కడ ఇది అర్థం వస్తుంది ఎప్పుడు. Detailed image of the heart and బ్లడ్ వెజల్స్. ఓకే, ఈ సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్ అనేది స్పెసిఫికల్ గా కార్డియాక్ సిటీ యాంజియోగ్రామ్ ద్వారా కానీ ఈ ఎక్స్రేస్ యూజెస్ ఎక్స్రేస్. ఆ రేస్ ఏంటంటే ఎక్స్రే, ఆ రేస్ క్రియేట్ చేస్తాయి, ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాయి. దేని ఇమేజెస్? హార్ట్, బ్లడ్ వెజల్స్ యొక్క ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాయి. రివీలింగ్ పొటెన్షియల్ బ్లాకేజెస్ అంటే ఏమన్నా హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయా ఏమిటి అనేది రివీల్ చేస్తాయి. ఇంకా ఏం చేస్తాయి? నారోయింగ్ అండ్ అదర్ ఇష్యూస్ అంటే ఏమన్నా బ్లడ్ వెజల్స్ కానీ హార్ట్ కానీ నేరో అయిపోయిందా, ఇంకా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలియజేస్తాయి. ఇట్స్ ఏ నాన్ ఇన్వాజివ్ టెస్ట్ దట్ హెల్ప్స్ ఇన్ డయాగ్నోజింగ్ హార్ట్ డిసీజ్ అండ్ అసెస్ ది సివియారిటీ ఆఫ్ ద బ్లాకేజెస్. నాన్ ఇన్వాజివ్ అంటే ఏంటంటే కొన్ని వాటిల్లో డై ఒకటి ఇన్సర్ట్ చేస్తారు, కానీ ఇది ఏంటంటే అలా డై అనేది ఇన్సర్ట్ చేయరు అనమాట. సో ఇది నాన్ ఇన్వాజివ్ టెస్ట్ అనమాట. ఇది ఇంకా హార్ట్ యొక్క డిసీజ్ని మనకి అసెస్ చేయడానికి, సివియారిటీని అసెస్ చేయడానికి, ఇంకా ఏంటంటే బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా హార్ట్లో అనేది తెలియజేయడానికి ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్పస్ అండ్ బెనిఫిట్స్. ఇంకా దీని పర్పస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే ఎందుకు చేస్తారు ఈ సిటీ స్కాన్, బెనిఫిట్ ఏంటి, దానివల్ల మనకి వచ్చేటువంటి లాభాలు ఏమిటి అంటే ఇక్కడ చూడండి చెప్తారు. డయాగ్నోస్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఆల్రెడీ మీకు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ తెలుసు దాని గురించి కదా. దానిని మనము డయాగ్నోస్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో అది తెలియడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోజ్ సిసిటిఏ అంటే ఏంటంటే కొరోనరీ ఆర్టరీ అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి సంబంధించిన సిటీ స్కాన్ అనమాట. కెన్ డిటెక్ట్ అండ్ అసెస్ ది extent of plaque build up in the coronary arteries, the vessels that supply blood to the heart. ఇది ఏం తెలియజేస్తుంది? ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎలా తెలియజేస్తుంది అంటే ప్లేక్ అంటే ఆర్టరీలో బ్లాక్స్ ఏర్పడతాయి కదా, కొన్ని ప్లేక్స్ అడ్డం పడిపోయి బిల్డప్ అవుతాయి. మనం ఆల్రెడీ ఇది ఒక యాంజియోప్లాస్టీ మీకు వీడియో చూపించాను కదా, దాంట్లో మనం చూసాం. అక్కడ కొన్ని ప్లేక్స్ ఏర్పడిపోయి బ్లాక్ వచ్చేస్తుంది ఆర్టరీలో, కరోనరీ ఆర్టరీలో బిల్డప్ అయ్యి దానిని అసెస్ చేయడానికి పనిచేస్తుంది. అసెస్ చేయడం ద్వారా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఏ వెజల్స్ అయితే హార్ట్కి బ్లడ్ని సప్లై చేస్తాయో అక్కడ ఏమైనా ఇలాంటి ప్లేక్స్ బిల్డప్ అయినాయా, ఎంతవరకు బిల్డప్ అయినాయా తెలియజేస్తుంది. ఇవాల్యుయేట్ స్టినోసిస్ అంటే ఈ వాల్వ్స్ అవన్నీ కూడా స్టినోసిస్ ఏమన్నా ఏర్పడిందా అని తెలియజేస్తుంది. The scan can identify areas where arteries are narrowed or blocked, indicating a reduced blood flow to the heart. అంటే ఈ స్టెనోసిస్ ఆర్టరీస్ లో వాటిల్లో ఏమైనా నేరో అయిపోయి బ్లాక్ అయిపోతూ ఉండడం ద్వారా
హార్ట్కి బ్లడ్ ఫ్లో తగ్గిందని ఇండికేట్ చేస్తుంది. అసెస్ హార్ట్ ఫంక్షన్. ఇట్ కెన్ ఆల్సో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హార్ట్స్ పంపింగ్ ఎబిలిటీ అండ్ ఓవరాల్ స్ట్రక్చర్. హార్ట్ స్ట్రక్చర్ ఓవరాల్గా ఎలా ఉంది అని కానీ హార్ట్ని బ్లడ్ పంపు చేయటం అనేది హార్ట్ నుంచి ఎలా ఉంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. నాన్ ఇన్వాజివ్. CCTA is a non-invasive procedure, meaning it doesn't require surgery or the insertion of the tubes into the body. అది లోపలికి ట్యూబ్స్ లోపలికి పంపించి హార్ట్ దాకా ఇలా ఏమి చూడాల్సిన అవసరం ఇలా చెయ్యరు అనమాట. సర్జరీ లాంటిది ఏం చేయాల్సిన అవసరం ఉండదు. పైన టెస్ట్ అనమాట ఇది. క్విక్ అండ్ ఎఫిషియంట్. ద స్కాన్ టిపికల్లీ టేక్స్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ టు కంప్లీట్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎఫిషియంట్, ఇది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, అంటే కొన్ని నిమిషాల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. స్కానింగ్ అనేది ప్రొవైడ్స్ ఏ 3D వ్యూ. బై కంబైనింగ్ మల్టిపుల్ ఫ్లాట్ ఇమేజెస్, CCTA కెన్ క్రియేట్ a comprehensive 3-dimensional view of the heart and its blood vessels. Next, procedure. Preparation. Procedure. Preparation. Patients may need to fast for several hours before scan and avoid caffeine, and which can affect heart rate. ఈ ప్రిపరేషన్ అంటే సిటీ స్కాన్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి, విధానం ఏంటి అంటే పేషెంట్స్ ఈ స్కాన్కి ముందు కొన్ని గంటల ముందుగా వాళ్ళు ఏమీ తినకుండా ఉండాలి. యూజువల్గా కాఫీ లాంటివి ఏమీ అవాయిడ్ చేసేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ హార్ట్ యొక్క యాక్షన్ని కరెక్ట్గా హార్ట్ రేట్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. పొజిషనింగ్. ద పేషెంట్ లైస్ ఆన్ ఏ టేబుల్ దట్ మూవ్స్ ఇన్ టు ద సిటీ స్కానర్. పొజిషన్ ఎలా పడుకోవాలి అని చెప్తా. టేబుల్ మీద పడుకుంటే అప్పుడు మూవ్స్ ఇన్ టు ది సిటీ స్కాన్. సిటీ స్కాన్ దాంట్లోకి వీళ్ళు లోపలికి వెళ్తారు. ఆ టేబుల్ మీద పడుకుని తీసుకెళ్తారు. ఎక్స్రే ఎక్స్పోజర్. ఎక్స్రేస్ ఆర్ యూజ్డ్ టు టేక్ ఫ్లాట్ ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. ఈ ఎక్స్రేస్ వాటిని ఉపయోగించి ఫ్లాట్ గా ఉండే ఇమేజెస్ ని, హార్ట్ యొక్క ఫ్లాట్ ఇమేజెస్, బ్లడ్ వెజల్స్ యొక్క ఇమేజెస్ ని చేస్తారు. ఇమేజ్ అక్విజిషన్. ద సిటీ స్కానర్ రొటేట్స్ అరౌండ్ ది పేషెంట్స్ హార్ట్. పేషెంట్ యొక్క గుండె చుట్టూ కూడా ఈ సిటీ స్కానర్ రొటేట్ అయ్యి క్యాప్చరింగ్ మల్టిపుల్ ఇమేజెస్ అట్ డిఫరెంట్ యాంగిల్స్, రకరకాల యాంగిల్స్ నుంచి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. కాంట్రాస్ట్ డై. ఇన్ సమ్ కేసెస్ ఏ కాంట్రాస్ట్ డై మే బి ఇంజెక్టెడ్ ఇన్ టు ద పేషెంట్స్ వెయిన్స్ టు ఎన్హాన్స్ ద విజిబిలిటీ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. కొన్ని కేసెస్ లో ఈ కాంట్రాస్ట్ డై అనే దాన్ని ఇంజెక్ట్ చేస్తారు పేషెంట్ యొక్క వెయిన్స్ లోకి. ఎందుకు అంటే బ్లడ్ వెజల్స్ ఇంకా బాగా మార్క్డ్ గా కనపడటం కోసం. ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్. The images are then reviewed by a radiologist who prepares a report for the patient's doctor. అంటే వీటి ఇమేజెస్ రివ్యూ ఇస్తారన్నమాట రేడియాలజిస్ట్ ఏ పేషెంట్ పంపించుకుంటే డాక్టర్ కోసం. ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్. అవి ఇంటర్ప్రిట్ చేయడం ఎలా రిజల్ట్స్ అంటే అంటే నార్మల్ అని ఇవ్వచ్చు. నార్మల్ సిటీ స్కాన్ విల్ షో క్లియర్ వెల్ డిఫైన్డ్ ఆర్టరీస్ విత్ నో బ్లాకేజెస్ ఆర్ సిగ్నిఫికెంట్ నారోయింగ్. సిటీ స్కాన్ నార్మల్ గా ఉంది అంటే ఏంటంటే ఆర్టరీస్ అవి మంచిగా ఉన్నాయి, బ్లాక్స్ ఏమి లేవు, నారోయింగ్ కూడా ఏమి లేదు అని అర్థం. అబ్నార్మల్ లో ఉండేటువంటి ఇంటర్ప్రిటేషన్ లో వచ్చేటువంటి రిజల్ట్స్ ఏమై ఉండొచ్చు అంటే అబ్నార్మల్ రిజల్ట్స్ మే ఇంక్లూడ్ ప్లేక్, అంటే బిల్డప్ ఆఫ్ ఫ్యాటీ సబ్స్టెన్సెస్ విత్ ఇన్ ది ఆర్టరీ వాల్స్. ఆర్టరీ వాల్స్ లో చిన్నవి కొవ్వు పదార్థాలు బిల్డప్ అయిపోవటం. స్టెనోసిస్. నారోయింగ్ ఆఫ్ ద ఆర్టరీ డ్యూ టు ప్లేక్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. ఆర్టరీస్ నారోగా అయిపోయి ప్లేక్స్ వల్ల అవ్వచ్చు, ఇంకేదన్నా వాటి వల్ల అలా అయిపోవచ్చు. కాల్షియం స్కోర్. ఏ మెజర్మెంట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద కాల్షియం డిపాజిట్స్ ఇన్ ది కొరోనరీ ఆర్టరీస్ విచ్ కెన్ ఇండికేట్ ది ప్రెజెన్స్ అండ్ సివియారిటీ ఆఫ్ ద ప్లేక్. ఈ కాల్షియం డిపాజిట్స్ కొరోనరీ ఆర్టరీలో ఎంతవరకు ఉన్నాయి ఏమిటి అనేది మెజర్మెంట్ చేయడం ద్వారా అవి సివియర్ ప్లేక్ అంటే ఏదైతే ఫామ్ అవుతూ ఉంటాయో ఆర్టరీస్ లో చిన్న ఫ్యాటీ ఇవి వాటి ఎంత సివియారిటీ ఉన్నాయి, ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది మనం అసెస్ చేయగలుగుతాం ఈ కాల్షియం డిపాజిట్ అమౌంట్ బేస్ చేసుకుని. ఫాలో అప్. ది డాక్టర్ విల్ డిస్కస్ ది రిజల్ట్స్ విత్ ది పేషెంట్ అండ్ రికమెండ్
further tests or treatment options if necessary. అంటే డాక్టర్ ఫాలో అప్ ఏంటి అంటే డాక్టర్ ఆ పేషెంట్తో ఆ రిజల్ట్స్ని బట్టి డిస్కస్ చేసి ఫర్దర్గా ఇంకేమైనా టెస్ట్స్ కానీ ట్రీట్మెంట్ ఏ అవసరం అవుతుంది అనేది ఫాలో అప్ చేస్తారు. రిస్క్స్ ఏంటి అంటే రేడియేషన్ ఎక్స్పోజర్. సిటీ స్కాన్స్ యూజ్ ఎక్స్రేస్ విచ్ ఎక్స్పోజ్ పేషెంట్స్ టు ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్. రేడియేషన్కి ఎక్స్పోజర్ ఉంటుంది కానీ తక్కువే ఉంటుంది. కాంట్రాస్ట్ డై రియాక్షన్స్. In some cases, patients may experience allergic reactions to the contrast dye. ఇవాళ ఒక్కోసారి కొన్ని కేసెస్లో కాంట్రాస్ట్ డై ఇన్సర్ట్ చేస్తారని చెప్పాం కదా, అది ఇంజెక్ట్ చేస్తారని చెప్పాం కదా, దానివల్ల కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ పేషెంట్స్కి రావచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇన్ ఇండివిజువల్స్ విత్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ది కాంట్రాస్ట్ డై కెన్ పొటెన్షియల్లీ వర్సన్ దేర్ కండిషన్. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళలో ది కాంట్రాస్ట్ డై యూజ్ చేయడం వల్ల వాళ్ళ కండిషన్ ఇంకొంచెం వర్సన్ కావచ్చు అని చెప్పారు. అయితే దీంట్లోనే ఇంకొకటి ఉంది చూడండి, చెప్తాను. దీంట్లోనే సిటీ యాంజియోగ్రఫీ అని కూడా ఉంది. ఏంటంటే ఏ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. సిటీ అంటే మీనింగ్ ఏ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అని మీనింగ్. కొరోనరీ యాంజియోగ్రామ్. ట్రెడిషనల్ యాంజియోగ్రామ్ వేరు, ఇది వేరు అనమాట. అదే డిఫరెన్స్ కూడా నెక్స్ట్ చెప్తాను నేను మీకు ఇప్పుడు. సో SCT coronary angiogram is an imaging test that looks at the organs, at the arteries that supply blood to the heart. అంటే ఇది దేనికి సంబంధించింది అంటే ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది ఇమేజింగ్ టెస్ట్. అంటే పిక్చర్స్ దేనికి సంబంధించి వస్తాయంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేసేటువంటి ఆర్టరీస్కి సంబంధించి ఇమేజెస్ వస్తాయి. ఎస్పెషల్గా సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ యూజెస్ ఏ పవర్ఫుల్ ఎక్స్రే మెషిన్ టు మేక్ ఇమేజెస్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఇట్స్ బ్లడ్ వెజల్స్. అంటే ఇదేం చేస్తుంది, కొరోనరీ యాంజియోగ్రాము చాలా పవర్ఫుల్ ఎక్స్రే మిషన్. దీని నుంచి హార్ట్ యొక్క ఇమేజెస్ చాలా పర్ఫెక్ట్గా తీస్తుంది. ఇంకా దాని తాలూకు బ్లడ్ వెజల్స్ ని కూడా కరెక్ట్గా ఇమేజ్ చేస్తుంది అనమాట. The test is used to diagnose many different heart conditions. A CT coronary angiogram mainly is done to check for narrowed or blocked arteries in the heart. అంటే సిటీ స్కాన్ హార్ట్ కంటే ఇది ఇంకా ఆర్టరీస్ వాటిల్లో ఉన్నటువంటి బ్లాక్స్ ని చాలా క్లియర్ గా తెలిసేలా చేస్తుంది అనమాట. ఇట్ మే బి డన్ ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది అని సిమ్టమ్స్ వాటి దాదాపు ఉంటే ఇది చేయిస్తారనమాట ఈ టెస్ట్. బట్ ద టెస్ట్ క్యాన్ లుక్ ఫర్ అదర్ హార్ట్ కండిషన్స్ టు. అంటే ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజే కాకుండా ఇంకేమైనా అదర్ హార్ట్ డిసీజెస్ లో కూడా టెస్ట్ కి చెయ్యొచ్చు. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్ కొరోనరీ యాంజియోగ్రామ్. అదే ఇప్పుడు చెప్పాను. విత్ ఏ స్టాండర్డ్ కొరోనరీ యాంజియోగ్రామ్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మేక్స్ ఏ స్మాల్ కట్ ఇన్ ద గ్రాయిన్ ఆర్ రిస్ట్. ఈ అంటే ట్రెడిషనల్ అది స్టాండర్డ్ కొరోనరీ యాంజియోగ్రామ్ లో ఏం చేస్తారంటే ఆ డాక్టర్ ఆ గ్రాయిన్ అంటే గజ్జల దగ్గర కానీ రిస్ట్ దగ్గర కానీ చిన్న కట్ చేస్తారు. ఏ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ కాల్డ్ కెథెటర్ ఈజ్ థ్రెడెడ్ త్రూ ది ఆర్టరీ ఇన్ ద గ్రాయిన్ ఆర్ రిస్ట్ టు ది హార్ట్ ఆర్టరీస్. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లెక్సిబుల్ అంటే ఎటుగా మూవ్ అయిపోయేట్టుగా ఉండేటువంటి ఒక ట్యూబ్ ని కెథెటర్ ని దాని కెథెటర్ అంటారు. అది ఏం చేస్తారు, ఎక్కడైతే కట్ చేస్తారో అక్కడ ఒక ఆర్టరీ ద్వారా లోపలికి పంపిస్తారన్నమాట. ఇక్కడ దాకా హార్ట్ కి సంబంధించిన ఆర్టరీస్ దాకా. ఫర్ దోస్ విత్ నోన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ దిస్ అప్రోచ్ ఆల్సో కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ట్రీట్మెంట్. దీన్ని ఉపయోగించే ఈ విధంగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అదే కదా మనం చెప్పాం, అటు కెథెటర్ ని లోపలికి పంపించి ఎక్కడైతే ప్లేక్స్ అడ్డంగా ఉన్నాయో అక్కడ ఒక స్టంట్ లాగా వేస్తారు ఇలా అని చెప్పుకున్నాం, మీకు ఒకసారి చూపించాను అలాగనమాట. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ ఆల్సో ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ టెస్ట్ కాల్డ్
సిటీ కొర్నరీ కాల్షియం స్కాన్. అంటే ఈ సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ అనేది వేరే టెస్ట్, సిటీ కొర్నరీ కాల్షియం స్కాన్ అనేది వేరే టెస్ట్. డిఫరెంట్ టెస్ట్లు ఇవి. ఏ సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ లుక్స్ ఫర్ buildups of plaque and other substances in the coronary artery walls. అంటే ఈ కొరనరీ సిటీస్ కొరనరీ యాంజియోగ్రామ్ ఏం చేస్తుంది, ఏం చూపిస్తుంది అంటే ఈ ఆర్టరీ వాల్స్ లో, కొరనరీ ఆర్టరీ వాల్స్ లో ఇంకేమైనా సబ్స్టెన్సెస్ ఉన్నాయా, ప్లేక్స్ ఎంతవరకు బిల్డప్ అయినాయి అనేది తెలియజేస్తుంది. సిటీ కొరనరీ కాల్షియం స్కాన్ ఇదేం చేస్తుంది, లుక్స్ ఓన్లీ ఎట్ హౌ మచ్ కాల్షియం ఈజ్ ఇన్ ది ఆర్టరీ వాల్స్. అంటే ఎంత కాల్షియం ఉన్నది అనే దాన్ని మాత్రమే స్కాన్ చేస్తుంది. ఏది ఈ సిటీ కొరనరీ కాల్షియం స్కాన్. అది ఎలాగా కౌంట్ చేయాలి అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను. రిస్క్స్. ఏ సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ ఎక్స్పోజెస్ యూ టు రేడియేషన్. ఇది రేడియేషన్ ఎక్స్పోజ్ చేస్తుంది. ది అమౌంట్ వేరీస్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద మిషన్ యూస్డ్. వాళ్ళు యూజ్ చేసే మిషన్ ని బట్టి ఈ రేడియేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ యూ మే బీ ప్రెగ్నెంట్, యూ ఐడియల్లీ షుడ్ నాట్ హ్యావ్ ఏ సిటీ యాంజియోగ్రామ్. ప్రెగ్నెంట్ అయినా, ప్రెగ్నెంట్ అవబోతున్నా ఇలాంటి సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోకూడదు. There is a risk that the radiation may harm an unborn child. ఇంకా రిస్క్ అనేది ఉంటుంది. ఏది రేడియేషన్ అంటే ఇలా చేయించుకుంటే ప్రెగ్నెంట్ లేడీ ఇంకా పుట్టనటువంటి బాబు అంటే లోపల పుట్టలో ఉన్నటువంటి ఫీటస్ కి రిస్క్ ఉంటుంది. బట్ సమ్ పీపుల్ విత్ సీరియస్ హెల్త్ కండిషన్స్ మే నీడ్ సిటీ ఇమేజింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కానీ కొన్ని కేసెస్లో ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా సిటీ అనేది చేయాల్సి వస్తుంది. For these people, steps are taken to minimize any possible radiation exposure to the unborn child. ఇటువంటి వాళ్ళల్లో కొన్ని రకాలైనటువంటి స్టెప్స్ తీసుకోవటం వల్ల, చర్యలు తీసుకోవటం వల్ల ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది మినిమైజ్ చేయడానికి అవుతుంది. ఆ పిల్లవాడికి రేడియేషన్ ఎక్స్పోజర్ తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట, తగ్గించవచ్చు. సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ ఈస్ డన్ యూజింగ్ డై కాల్డ్ కాంట్రాస్ట్. అంటే ఆ కొరనరీ యాంజియోగ్రామ్ కి యూజ్ చేసేటువంటి డైని కాంట్రాస్ట్ అంటారు. టెల్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇఫ్ యు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ బికాస్ ద డై కెన్ గెట్ ఇన్ టు బ్రెస్ట్ మిల్క్. అంటే పిల్లలకి పాలిస్తూ ఉన్నట్టయితే కనుక మనం చెప్పడం బెటరు అని చెప్తున్నారు. ఏది పాలిస్తున్నట్టు ఎవరైతే తీద్దాం అనుకున్నా వాళ్ళకి చెప్పాలి. ఆల్సో బీ వేర్ దట్ సమ్ పీపుల్ హ్యావ్ some people have an allergic reaction to the contrast dye. జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఈ డైకి ఎలర్జిక్ రియాక్షన్ అనేది ఉంటుంది. టాక్ టు యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇఫ్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ హ్యావింగ్ అన్ ఎలర్జిక్ రియాక్షన్. సో వాళ్ళతో చెప్పాలన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ ఏ కాంట్రాస్ట్ డై ఎలర్జీ యూ మే బి ఆస్క్ టు టేక్ స్టెరాయిడ్ మెడిసిన్ 12 hours బిఫోర్ సిటీ కొరనరీ యాంజియోగ్రామ్. ఎలర్జీ వచ్చేటువంటి వాళ్ళకి ఈ సిటీ స్కాన్ చేయడానికి 12 hours ముందు స్టెరాయిడ్ ఒకటి యూజ్ చేయాల్సి వస్తుంది. దిస్ లోవర్స్ ది రిస్క్ ఆఫ్ ఏ రియాక్షన్. దానివల్ల ఈ ఎలర్జీ అనేది తగ్గుతుంది. రేర్లీ కాంట్రాస్ట్ డై ఆల్సో మే డ్యామేజ్ కిడ్నీస్ ఎస్పెషల్లీ ఇన్ పీపుల్ విత్ క్రానిక్ కిడ్నీ కండిషన్స్. రేర్లీ అంటే అరుదుగా ఈ కాంట్రాస్ట్ డై అనేది కిడ్నీస్ ని డ్యామేజ్ చేస్తుంది. అంటే ఎవరికైతే సికేడి ఉందో అటువంటి వాళ్ళల్లో అనమాట. ఫుడ్ అండ్ మెడిసిన్స్. యూజువల్లీ ఏ సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ రిక్వైర్స్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్ ఫర్ అట్లీస్ట్ 8 hours బిఫోర్ ది టెస్ట్. అంటే ఈ టెస్ట్ చేయడానికి 8 hours ముందు ఏమీ తినకుండా ఉండాల్సి వస్తుంది. డ్రింకింగ్ వాటర్ ఈస్ ఓకే, మంచినీళ్ళు తాగితే పర్వాలేదు. డోంట్ హ్యావ్ డ్రింక్స్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి, మాకు ఆ రిపోర్ట్ చెప్తే సరిపోతుంది కదా అంటే, కొంతమంది మన సిటీ స్కాన్ రాసినప్పుడు పేషెంట్స్ అడుగుతారు మేము ఏమి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలండి, ఆహారం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎంత ముందు తీసుకోవాలి. సో మనకి ఇవి తెలుసుంటే వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. డోంట్ హ్యావ్ డ్రింక్స్ దట్ కంటైన్ కెఫిన్ 12 hours బిఫోర్. 12 hours బిఫోర్ 12 గంటల ముందు నుంచి కూడా ఈ టెస్ట్ చేయడానికి 12 గంటల ముందు నుంచి ఈ కెఫిన్ కలిగినటువంటి కాఫీ లాంటివి ఏమి తాగకూడదు. కెఫిన్ కెన్ రైజ్ ది హార్ట్ రేట్ మేకింగ్ ఇట్ హార్డ్ టు గెట్ క్లియర్ పిక్చర్స్ ఆఫ్ ద హార్ట్.
హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుంది కెఫిన్. దానివల్ల నాకు క్లియర్ పిక్చర్స్ ఆఫ్ ద హార్ట్ అనేది రాదు. టెల్ యువర్ హెల్త్ కేర్ టీమ్ అబౌట్ ది మెడిసిన్స్ దట్ యూ టేక్. అంటే మీరు రెగ్యులర్ గా డయాబెటీస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ నేమ్స్ ఇది తీసే వాళ్ళకి చెప్పాలి. యూ మే బి ఆస్క్డ్ నాట్ టు టేక్ ఎ సర్టెన్ మెడిసిన్ బిఫోర్ ది టెస్ట్. కొన్ని రకాల మందులు ఇది వాడే ఇది ఈ టెస్ట్ చేసే ముందు వాడద్దు అని చెప్తారు. అవి వాళ్ళకి మనం ఏ మందులు వాడుతున్నామో చెప్తే వాటిల్లో కొన్నింటిని దీనికి ఇబ్బంది పెట్టేటువంటిది అంటే కరెక్ట్ ఇమేజ్ రాదు అనేటువంటివి మందులు ఆపుతారు. క్లోతింగ్ అండ్ పర్సనల్ ఐటమ్స్ అంటే బట్టలు వేసుకోవడం, పర్సనల్ ఐటమ్స్ ఇలా ఏంటి వాచ్ ఇలాంటి మెటల్స్ అవన్నీ తీసేయమంటారు కదా. ఆ క్లాతింగ్ కూడా వాళ్ళు ఇచ్చే గౌన్ వేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ద ప్రొసీజర్ రిక్వైర్స్ రిమూవింగ్ జ్యువెలరీ, గ్లాసెస్ అండ్ క్లోతింగ్ అబౌవ్ ది వేస్ట్. అది మణికట్టు పైనుంచి కూడా క్లోతింగ్ కానీ జ్యువెలరీ, గ్లాసెస్ ఇవన్నీ తీసేయాల్సి వస్తుంది. యూ విల్ బి ఆస్క్ టు చేంజ్ ఇంటూ హాస్పిటల్ గౌన్. ఓకే. ప్రొసీజర్ బిఫోర్ ది ప్రొసీజర్. ప్రొసీజర్కి ముందు చేయవలసింది ఏమిటి అంటే ప్రొసీజర్కి ముందు ఏం చేయాల్సి వస్తుంది అంటే బిఫోర్ ఏ సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మే గివ్ యూ మెడిసిన్ కాల్డ్ ఏ బీటా బ్లాకర్. అంటే ప్రొసీజర్కి ముందు ఈ చేసేటువంటి వాళ్ళు ఒక బీటా బ్లాకర్ని ఇస్తారన్నమాట మెడిసిన్ని. దిస్ స్లోస్ యువర్ హార్ట్ రేట్ టు హెల్ప్ ది సిటీ స్కానర్ మేక్ క్లియరర్ ఇమేజెస్. ఆ బీటా బ్లాకర్ వేయడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ రేట్ కొంచెం తగ్గుతుంది, స్లో అవుతుంది అనమాట. దానివల్ల సిటీ స్కాన్ చేసేటప్పుడు ఆ స్కానర్ పిక్చర్స్ ని క్లియర్ గా తీయగలుగుతుంది. లెట్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ నో ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ బీటా బ్లాకర్స్ ఇన్ ది పాస్ట్. అంతకుముందు ఎప్పుడన్నా ఈ స్కాన్ చేయించుకున్నప్పుడు కనుక ఏమన్నా హెల్త్ ఎఫెక్ట్ అయింది అంటే అది మనం ముందే తీసే వాళ్ళకి చెప్పాలి, ఇది నాకు పడదు అని. యూ ఆల్సో మే బి గివెన్ నైట్రోగ్లిజరిన్ టు వైడెన్ యువర్ కొర్నరీ ఆర్టరీస్. ఈ కొర్నరీ ఆర్టరీస్ వెడల్పుగా అవ్వటం కోసం ఈ నైట్రోగ్లిజరిన్ కూడా ఇవ్వబడుతుందంట. దిస్ హెల్ప్స్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సీ ద ఆర్టరీస్ మోర్ ఈజీలీ ఇన్ ద ఇమేజెస్. అంటే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. టైటన్స్ బ్లడ్ వెజల్స్ ని టైట్ అయ్యేలా చేస్తుంది. ఫోర్సెస్ ది హార్ట్ టు వర్క్ హార్డర్. నాట్ స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు లోవర్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్. అంటే స్మోక్ చేయకుండా ఉండటం అనేది హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ని తగ్గిస్తుంది. ఇఫ్ యూ నీడ్ హెల్ప్ క్విట్టింగ్, టాక్ విత్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. మేనేజ్ హెల్త్ కండిషన్స్. ఫర్ హై బ్లడ్ ప్రెషర్, high cholesterol or diabetes, take medicines as directed. Ask your healthcare professional, how often you need health checkups. Lower the stress. The stress తగ్గించుకోవడం అంటే మేనేజ్ చేయడం అంటే ఈ హెల్త్ ని మేనేజ్ చేసుకోవడానికి ఏమేం చేయాలనేది చెప్తున్నారు అనమాట. అది స్ట్రెస్ కెన్ కాజ్ బ్లడ్ వెజల్స్ టు టైటన్. This raises the risk of the heart attack. Some ways to ease stress are to get more exercise, practice mindfulness, and connect with others in support groups. Get enough sleep. Adults should try to get 7 to 9 hours of sleep at night. So this is about CT scan గురించి, హార్ట్ గురించి, సిటీ స్కాన్, కొర్నరీ యాంజియోగ్రామ్ గురించి చెప్పారు. నెక్స్ట్ క్లాస్ లో వీడియోస్ అవి చూపిస్తారు. వాసుదేవ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస్. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు